నమస్కారం అండి. నేను మహబాద్ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్. ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కింద డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరపున ఈరోజు మేము ర్యాలీ అండ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ ర్యాలీ యొక్క మెయిన్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇన్ కోఆర్డినేషన్ విత్ టీజీ న్యాబ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫార్మసీ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ జనరల్ పబ్లిక్ వాళ్ళ అందరి కొలాబరేషన్లో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ ఏంటంటే డ్రగ్ అబ్యూజ్ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇన్ జనరల్ పబ్లిక్, దానివల్ల వచ్చే మనకు ప్రాబ్లమ్స్ గురించి కానీ పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో మాకు మెయిన్ థీమ్స్ ఉన్నాయి ఏంటంటే అవేర్నెస్ ఆన్ మిస్యూజ్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, ఇంకొకటి H2 డ్రగ్స్లో QR కోడ్ ఎలా వెరిఫై చేసుకోవాలి, స్పూరియస్ డ్రగ్స్ కానీ కౌంటర్ఫిట్ డ్రగ్స్ కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఒక ఫార్మసీ కరెక్ట్గానే ఉందా, అక్కడ నుంచి మెడిసిన్స్ మనం పర్చేస్ చేయొచ్చా లేదా అనేది దానికోసం అండి. అండ్ ఎస్ అండి, ఏమన్నా డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు మనకు అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా రిపోర్ట్ చేయాలి అనే దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్స్ టు సిఐ సార్, టీజీ న్యాబ్ సార్, మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి సార్, అండ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అండ్ ఫార్మసీ కాలేజ్ స్టూడెంట్స్ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. ప్రభుత్వం ఆదేశం మేరకు 99 రోజుల పాలన భాగంగా ఈరోజు ఒక అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, IME చైర్మన్, సభ్యులు అందరూ పాల్గొన్నారు. మెడికల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. టీఎస్ న్యాప్ ఈగల్ టీం అందరూ పాల్గొనడం జరిగింది. అందరికీ పేరు పేరున నమస్కారాలు. పత్రికా మిత్రులు కూడా. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్, అంటే ఎక్సెస్ ఆఫ్ డ్రగ్స్, యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఎవరు కూడా ఏ మెడికల్ షాప్ ఉన్న కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి డ్రగ్స్ ఇవ్వద్దు. ముఖ్యంగా ఈ సెడేటివ్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఆల్ఫజోలం అలాంటివి కూడా ఇవ్వకూడదని చెప్పేసి అవగాహన పెట్టడం, అందరికీ తెలియపరచడం, ముఖ్యంగా ప్రజలకు కూడా ఎవరు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవద్దని తీసుకొని చెప్పి అవగాహన చెప్పారు.